నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. పార్లమెంట్లో ఈరోజు స్త్రీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ పునర్విభజనకు సంబంధించి కావచ్చు, అలా 3 బిల్లులు ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి పూర్తిగా హోరాహోరీ వాదనలు అయితే జరుగుతున్నాయి. అయితే ఏంటి దీని గురించి చర్చ అనే దానిపై ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. డివి శ్రీనివాస్ గారు, ఎలా చూడాలి? వాస్తవానికి భారీ హోరాహోరీ చర్చలు అయితే జరుగుతున్నాయి. అదిగాక ఓటింగ్ సంబంధించి కూడా ఏం జరుగుతున్న ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో మొత్తానికి అటు ఎన్డీఏ ఒక వైపు, ఇంకో పక్క యూపీఏ ఎలా జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు, లేకపోతే ఈ పునర్విభజన బిల్లు, నెక్స్ట్ ఆ పునర్విభజన కమిషన్ ఏర్పాటు బిల్లు, వీటిపైన ఈరోజు పెట్టిన దీంట్లో మనం చూసాం. నిన్న లోక్సభలో చర్చకు కూడా ఓటింగ్ పెట్టారు. దగ్గర ఒక 104 మంది ఏమో గైర్హాజరయ్యారు. ఇప్పుడు కూడా ఓటింగ్ జరుగుతోంది. ఇప్పుడు అసలు మరి ఇచ్చేటటువంటి దీంట్లో ఏది మొత్తం దేశం అంతా ఆసక్తిగా ఎందుకు చూస్తోంది? వాటి కోసం ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో అసలు ఇది ఇంతకుముందే ఆమోదం పొందింది. ఇది 2023లోనే అయిపోయింది. ఇది చట్టం అయిపోయింది. కాకపోతే 2024 ఎన్నికల్లో అమలు చేయలేకపోయారు. గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి అసలు అభ్యర్థులను సంసిద్ధం చేసుకోవటం పార్టీలకు కూడా అది కష్టసాధ్యం కాబట్టి 2029కి పెడతామన్నారు. దాంట్లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు? అది రద్దు చేయండి. ఆ రోజు లోక్సభ రాజ్యసభ ఆమోదించింది, రద్దు చేసేసి ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లు తెచ్చిపెట్టండి, ఇప్పుడు ఆమోదం చేస్తామంటాడు. ఇది అసలు నాకు అర్థం కాని అంశం. ఏది ఒకడేమంటాడు? దక్షిణాదికి ఘోర అన్యాయం జరిగిపోతుందంటూ ఉత్తరాది దక్షిణాది ఈ ద్వేష భావాలు రెచ్చగొట్టే ప్రయత్నం. ఆ స్టాలిన్ మనం చూసాం. 1960 నాటి డిఎంకే చూస్తారంటాడు. ఆయన కూడా నిన్న ఏంటి అసలు అది కాలబెట్టాడు. ఆ బిల్లు ప్రతులు తగలబెట్టడం, అసలు నిన్న నల్ల జెండాలు ఎగరాయమని ఇవాళ బ్లాక్ షర్ట్స్తో కూర్చోబెట్టాడు. దిష్టి పోద్ది, నల్ల చొక్కాలు కూడా ఉండాలనో ఏదో అన్నట్టున్నాడు ప్రధాని మోడీ. ఈ బిల్లులకు దిష్టి పోతుంది అన్నట్టుగా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభలో అనర్గళంగా ప్రసంగిస్తూ ఏమంటాడు? ఆయన ఏదో మెజీషియన్ అన్నట్టున్నాడు. ప్రధాని మోడీని పట్టుకుని జాదూగారు, ఏదో సింధూర్ జాదూగారు, బాలాకోట్ జాదూగారు, డిమానిటైజేషన్ జాదూగారు అన్నాడు. ఇప్పుడు ఆ ఇంద్రజాలం ఇప్పుడు ఈ ఓటింగ్లో కనపడుద్దా? అంటే ఇప్పుడు మీరు వ్యర్థ వాదన, శుష్క వాదన తీసుకొస్తున్నారా, లేదు అసలు మూర్ఖ వాదన అన్నాడు నిన్న తేజస్వి సూర్య. చిన్న కుర్రాడైనా నిన్న దుమ్ము దులిపాడు. ఏది రేవంత్ మోడల్ని పట్టుకుని హైబ్రిడ్ మోడల్, అది అసలు రేవంత్ మోడలా రాహుల్ మోడలా అంటూ రేవంత్ రెడ్డి ఏం తీసుకొచ్చాడు? 40% జనాభా, 40% జిఎస్డిపి, 20% ఫెడరల్ స్ట్రక్చర్ ఏదో పెట్టినట్టున్నాడు. దాని ప్రకారం ఇవ్వాలి సీట్లు అంటూ. అంటే డబ్బుకి, జిఎస్డిపికి, సీట్ల సంఖ్యకి ఎలా నువ్వు లింక్ పెడతావు? అడిగాడు అతను దాన్ని కూడా. ఇప్పుడు ఈ సంవత్సరం మీ రాష్ట్రం జిఎస్డిపిలో ఫస్ట్ ఉంటుంది, వచ్చే సంవత్సరం గుజరాత్ మారుద్ది, సీట్లు వాళ్ళకి ఇద్దామా? మీ సీట్లు వాళ్ళకి, వాళ్ళ సీట్లు మీకు మారుద్దామా? లేదు ముఖేష్ అంబానీ, మరి ఆయన కుబేరుడు, అసలు ఆయన మించినట్టున్నాడు, వాళ్ళు ఏదో అదానీ మించినట్టున్నాడు. అదానీ 1,00,000 ఓట్లు ఇద్దామా? అంటే అట్లా రాహుల్ మోడల్ లేకపోతే రేవంత్ మోడల్ ఒక మూర్ఖపు మోడల్గా వాళ్ళు చిత్రించినటువంటి పరిస్థితి. ఇక్కడ దక్షిణాదికి అన్యాయం అంటున్నారు. ఒక ప్రొఫెసర్ ఎవరో మాట్లాడుతూ చంద్రబాబు అసలు నువ్వు ఎందుకు నోరు తెరవట్లేదు అంటాడు. దక్షిణాదికి ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు నోరు తెరవంటాడు. ఆ యాంకర్ ఏదో అడిగింది. తర్వాత దీనిపైన మరి వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అంటే అసలు ఇది పొలిటికల్ డిబేట్ ఇష్యూ కాదంటాడు. ఇది పాలసీకి సంబంధించినటువంటి అంశం అయితే నువ్వెందుకు పాలిటిక్స్ గురించి మాట్లాడతావు అంటాడు. నువ్వే ఎత్తావుగా, చంద్రబాబు గురించి నువ్వెందుకు ఎత్తావు? మరి వీళ్ళిద్దరు పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ ఇష్యూగా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు? ఇప్పుడు ఈయన ఒక పెద్ద ప్రొఫెసర్. ఇప్పుడు
ఇక్కడ చంద్రబాబు ఎందుకు నోరు తెరవడం లేదు, అసలు ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఇప్పుడు ఆయనే చెప్పాడు. కేరళ అంట 20 సీట్లు ఉన్నాయంట, 30కి పెరుగుతాయంట ఈ డీలిమిటేషన్ వల్ల. ఉత్తరప్రదేశ్ 80 ఉన్నాయంట, అది దీనివల్ల 120 పెరుగుతాయంట. ఇక్కడ పెరిగేది 10 కదా, అక్కడ 40 పెరుగుతున్నాయి అంటాడు. అక్కడ పెరుగుతున్న మొత్తం లోక్సభ సీట్లు ఎన్ని? ఇప్పుడు 542, 850 అవుతున్నాయి కదా. నువ్వు ఈ పర్సంటేజ్ని 850లో కదా చూడాల్సింది. ఇప్పుడు కేరళ 20, 542లో ఎంత వాళ్ళ పర్సెంటు? 3.5. అంటే వాళ్ళ వాయిస్ 3.5 వినిపిస్తున్నారు ప్రజెంట్ లోక్సభ 542లో 3.5%. అంటే రేపు ఏర్పడబోయే లోక్సభ 850, అప్పుడు వీళ్ళకి 30. 850లో 30% ఎంత? 3.5. లేదు, నువ్వు చెప్పిన ఉత్తరప్రదేశ్ 80 సీట్లు, 540లో వాళ్ళకి ఎంత వస్తుంది పర్సెంటు? 14%. రేపు పెరిగే సీట్లు 120 ఇంకొంచెం పెరుగుతాయా? ఆ 120 సీట్లు మరి 850లో గట్టు లెక్క. అంటే వాళ్ళ వాయిస్ 14%. అప్పుడు జరగబోయేది నష్టం అయితే ఇప్పుడు జరుగుతోంది కూడా నష్టమే. అంటే నష్టంలో నష్టాన్ని ఎతుకుతూ మీరు ఈ నష్ట నివారణ చర్యల దీన్ని ఏమనాలి? లేని సమస్యని సృష్టించి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లాభాలు పొందటమా? జరగని నష్టం జరిగినట్టుగా చిత్రించి ప్రజలు తప్పుదారి పట్టించటమా? ఇప్పుడు మీరు నిజంగా పోరాటం చేయాలనుకుంటే అంటే ఇప్పుడు ఏంటి అసలు? ఇప్పుడు ఓవైసీ కూడా అంటాడు రేవంత్ ది బెస్ట్ మోడల్ అన్నాడు. ఇంకా నయ్యం అఖిలేష్ యాదవ్ అతని డిమాండ్ వేరుగా ఉంది. అతను ఏమంటాడు? మీరు మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ మహిళలకు ఎంతో తేల్చండి, ముస్లిం మహిళలకు ఎంతో తేల్చండి. వెరీ రీజనబుల్. అవి అడగాల్సిన ప్రశ్నలు, దానికి సమాధానాలు అవి రాబట్టండి, దాని మీద పెట్టండి. ఇప్పుడు ప్రజలు కోరుకుంటోంది ఏంటి? మీరు మాట్లాడుతోంది ఏంటి? ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, చంద్రబాబు ఎందుకు నోరు తెరవడు అంటే ఇందులో అన్యాయం జరిగితే అతను వాయిస్ వినిపిస్తాడు. స్పష్టంగా చెప్పాడు, అందరికీ లేఖలు రాశాడు కదా. ఇంకా ఆయన నోరు తెరవకపోవడం ఏంటి? అందరినీ మద్దతు ఇవ్వండి ఈ పార్టీ ఈ బిల్లులకి అని చెప్పి ప్రధాని మోడీ అసలు ఓపెన్ లెటరే అందరికి వదిలాడు, దేశ ప్రజలందరికీ. ఇంతమంది ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళ స్టాండ్లు వాళ్ళ పార్టీ విధానాలు చెబుతున్నా నోరు తెరవనాడెవరు? దేశం మొత్తంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. అసలు స్టాండ్ లేనాడెవరు? దేశం మొత్తంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించరు. ఇప్పుడు ఆ యాంకర్ అడిగింది ప్రొఫెసర్ని, బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ అని అంటే దీంట్లో అసలు పొలిటికల్ ఇష్యూ లేదు. జగన్ పేరెత్తిన, ఆయన పార్టీ పేరెత్తిన పొలిటికల్ ఇష్యూ లేవు అన్న పెద్ద మనిషి చంద్రబాబు నోరు తెరవడే అంటే అక్కడే అర్థమైపోవటల్లా వీళ్ళ యొక్క సెల్ఫ్ అజెండాలు ఏ విధంగా జనం పైన రుద్దుతున్నారో ఈ పార్టీలు కానీ ఈ నాయకులు కానీ. ప్రజలు ఇవాళ వాళ్ళు వీళ్ళకన్నా తెలియగలరు. ఏది మీరు నాయకులు మీరే ఇంత తెలివితేటలు చూపిస్తుంటే మిమ్మల్ని నాయకులుగా చేసే వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉండాలి? సో సత్యమూర్తి గారు, వాస్తవానికి రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఏమంటారు అనమాట మెజిషియన్ అని చెప్పేసి మాట్లాడడం, దాని తర్వాత ఓం బిర్లా గారు లేదు అలాంటి పదాలు ఇక్కడ మాట్లాడకూడదు అని చెప్పేసి అనడం, పార్లమెంట్ రూల్స్ బుక్లో కూడా ఈ పదం వాడకూడదు అని చెప్పి చూపిస్తూ అక్కడి నుంచి ఆ మాటలు తొలగించేశారు. అది అయిపోయింది. అయితే దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పడం, ఆయన తొలగించడం అయిపోయింది. కానీ ఆపరేషన్ సింధూర్ అని మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. మీరేమంటారు? అంటే ఏదైనా ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వ్యక్తి రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. ఆపరేషన్ సింధూర్ గురించి కూడా అప్పట్లోనే అడిగాడు. పాకిస్తాన్ ఎయిర్ బేస్ ధ్వంసం చేసాం, లేదు తీవ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేసాము అని ఆర్మీ ఆఫీసర్లు వచ్చి చెప్తూ ఉంటే మన ఫ్లైట్లు హెలికాప్టర్లు ఎన్ని కూలినాయి చెప్పమని అడుగుతాడు. మన ఫైటర్ జెట్లు ఎన్ని కూలిపోయినాయో లెక్క చెప్పండి అంటాడు.
అంటే మనం యుద్ధం చేసినప్పుడు అంటే ఒక శత్రు దేశం మీద యుద్ధం చేసినప్పుడు నువ్వు వాళ్ళని ఇక్కడ ధ్వంసం చేసాము, ఇక్కడ ఉగ్రవాదుల శిబిరాలని ధ్వంసం చేసాము, ఇన్ని చోట్ల ఇన్ని శిబిరాలని ధ్వంసం చేసాము, వాళ్ళు మన ర్యాకెట్లని అడ్డుకుంటూ మన మిసైల్స్ని అడ్డుకుంటూ ఉంటే ఆ వ్యవస్థని మేము ధ్వంసం చేశాము అని చెప్పి వీళ్ళు భద్రతా దళాలు వచ్చి చెప్తూ ఉంటే మన ఫైటర్ జెట్లు ఎన్ని కూలినాయో చెప్పండి, లెక్క చెప్పండి, నాకు అది ముఖ్యం అని అడిగిన వ్యక్తి రాహుల్ గాంధీ. అంటే నీకు అవతల శత్రుదేశం నాశనం అవ్వటం నీకు సంబంధం లేదా, నీకు ఇష్టం, నీకు ఆ లెక్క నీకు వద్దా? అంటే రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా ఎందుకో ఆ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లనే తీసుకుంటున్నాడు. అందుకనే దేశంలో కాంగ్రెస్ పార్టీ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదంటే ఇటువంటివి ఇల్లాజికల్గా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు డిమానిటైజేషన్ చేశారు, నోటుబందీ. ఆ టైంలో ఎందుకు చేశారు? ముందు చెప్పాల్సింది అంటాడు. ముందు చెబితే నీ దగ్గరున్న 2000 నోట్లు నువ్వు మార్చుకున్నట్టే వాడు ఉగ్రవాది కూడా వాడు మార్చుకుంటాడు కదా. ముందు ఎట్ట చెప్తారు? నీకు ముందు 1 month ముందర చెప్తారా, ఇంకో ఇప్పటి నుంచి 30 రోజుల తర్వాత నుంచి ఆ 2000 నోట్లు చెల్లవండి అని ముందు చెప్తాడు. నీకన్నా ముందర వెళ్ళి ఆ ఉగ్రవాది మార్చుకుంటాడు. నువ్వు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని బ్యాంకుకి వెళ్ళే లోపల ఉగ్రవాది వచ్చి మొత్తం మార్చుకొని వెళ్ళిపోతాడు. డిమానిటైజేషన్ చేసిందే ఈ దొంగ నోట్లు, జాలీ నోట్లు, 2000 నోట్లన్నీ వాళ్ళు మొత్తం ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు తీసుకొచ్చి దేశంలో కుమ్మరిస్తున్నారు అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. సార్, దురంధర్ సినిమాలో చాలా స్పష్టంగా ఇదే కనిపించింది. అక్కడ కూడా మోడీ గారు పాయింట్ కూడా మనం చూసాం దీని గురించి అన్నట్టుగా. అంటే మనం దురంధర్ సినిమా సూపర్ హిట్ అయింది, అది అందరూ చూస్తున్నారు, ఓకే, అది ఓకే. కానీ మామూలుగా మనం దేశ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే నీకు డిమానిటైజేషన్ తోటి ఆయన శశి థరూర్ కూడా పోలుస్తున్నాడు. ఇది పొలిటికల్ డిమానిటైజేషన్ అంటాడు. ఎస్, ఇట్ ఈజ్. దీంతో ఈ సీట్ల పెరుగుదల అనే అంశంతో దేశ రాజకీయం మారబోతున్నది. అందులో ఎటువంటి సందేహం లేదు. మారుతుంది. మార్పు అనేది ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది. నీకు ప్రపోజిషన్లో పెరుగుతాయి. 50% సీట్లు పెరగాలి. ఉత్తరప్రదేశ్లో అయినా 50% పెరగాలి, కేరళలో అయినా 50% పెరగాలి కదా. అట్లాగే పెరుగుతున్నాయి కదా. ఆ ఫార్ములా తీసుకొచ్చినందుకు మనం మోడీని అప్రిషియేట్ చేయాలి. లేదు, జనాభా ప్రాతిపదికనే చేసినట్టయితే ఒక ఉత్తరప్రదేశ్లోనే ఇప్పుడు 80 ఉన్నాయి, 150 200 పోతాయి. ఒక్క ఉత్తరప్రదేశ్లో 180 పోతాయి జనాభా లెక్కలు తీస్తే. బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ 2 కలిపితే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు యాక్చువల్గా జనాభా లెక్కల ప్రకారం. అంటే 5-6 రాష్ట్రాలు కలిపి అవసరంలా, 2 రాష్ట్రాలు, 2 బీహార్, ఉత్తరప్రదేశ్ కలిపితే ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు. అంటే ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కొత్త మార్పుని మనకు అంతకు ముందర సమైక్య ఆంధ్రాలో డీలిమిటేషన్ జరిగింది. కాన్స్టిట్యున్సీలని మార్చారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు అంతర్ధానం అయిపోయినాయి, కొన్ని కొత్త వచ్చినాయి. ఏమైంది? అప్పుడు ఏమన్నా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. తెలుగుదేశం ఎక్కడన్నా అబ్జెక్షన్ చెప్పిందేమో మీరు చూడండి. ఆ రోజున డీలిమిటేషన్ ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యున్సీస్ మార్చినప్పుడు రిజర్వేషన్స్ మార్చారు. అప్పుడు ఏమన్నా తెలుగుదేశం లాజికల్గా ఇదిగో ఇక్కడ ఇట్లా ఉన్నదండి, ఇక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు, మీ నిర్ణయాన్ని మళ్ళీ చెప్పండి అన్నారు తప్ప అడ్డంబడి ఇది మొత్తం మార్చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం రిజర్వేషన్ పాలసీని మార్చేస్తున్నారు, మీకు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది అని తెలుగుదేశం ఉద్యమం చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? అది ఒక పాలసీ తీసుకొని ఆ డీలిమిటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంగా రీఆర్గనైజేషన్, కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజ్ చెయ్యటం అనేది అవసరం. అట్లాగే దేశం మొత్తంలో కూడా జరుగుతున్నది. నీకు 50% ఫార్ములా పెట్టుకొని ముందరికి వెళ్తున్నారు. ఇది అంత బ్యాడ్గా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
మీరు రాజకీయపరమైన కారణాలు తీసుకొచ్చి మీరు దీన్ని అడ్డుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి ఇందాక డివి శ్రీనివాస్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి అంటాడు నాకు హైబ్రిడ్ మోడల్, నేను ఎక్కువ హైబ్రిడ్ మోడల్లో నేను కట్టిన దాంట్లో నేను ఎక్కువ కడుతున్నాను ట్యాక్స్, నాకు ఎక్కువ సీట్లు కావాలి, నాకు ఎక్కువ సీట్లు కావాలంటాడు. లేదు, నేను కట్టిందంతా తెలంగాణ నుంచి నేను జిఎస్టీకి ఇస్తున్నదంతా నా రాష్ట్రంలోనే ఖర్చు పెట్టు అంటున్నాడు. అది సాధ్యం అవుతుందా? ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, నేను కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి ఖర్చు పెట్టద్దు, నాకే ఖర్చు పెట్టంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఎందుకు? ఇంకా నా దగ్గర పెట్టుకొని నేనే ఖర్చు పెట్టుకుంటా కదా. అందుకని నేను కడుతున్నాను, నేను జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ నా రాష్ట్రం నుంచి ఇగో 1,00,000 కోట్లు వెళ్తున్నాయి, ఆ 1,00,000 నాకు ఇచ్చేయండి అంటే ఇంకా కలెక్ట్ చేయడం ఎందుకు? జిఎస్టీ కలెక్ట్ చేయడం ఎందుకు? అందుకని వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్లో కరెక్ట్గా ఉండాలి. కొన్ని ఫండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఆ కాంగ్రెస్ సభ్యులు కొంతమంది మాడుతున్నారు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చిందని. ఏం మార్పు వచ్చిందో తెలుసు అందరికీ. ఇప్పుడు ట్యాక్స్ డివాల్యుయేషన్లో రాష్ట్రాలకి ఎంత మేలు జరుగుతున్నదో చూస్తూనే ఉన్నారు అందరూ. మీకు అన్ని ప్రతి స్కీము కూడా మీకు ఆ రోజున కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం పెట్టే స్కీమ్స్ ఎన్ని, ఇప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం పెడుతున్న స్కీమ్స్ ఎన్ని, అది చూసుకోండి. అటువంటి లెక్కలు తీయండి. మీకు ఆ స్కీమ్స్ పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. 90% కేంద్రం పెడుతుంది, 10% రాష్ట్రాలు పెట్టుకోవాలి. అంటే మీకు కొన్ని ఇటువంటివన్నీ కూడా ఆలోచించుకొని పాలిటిక్స్కి సంబంధం లేకుండా అబోవ్ పాలిటిక్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఉమెన్ రిజర్వేషన్ పెట్టాలి అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఈ 3 బిల్లులు తీసుకొచ్చి ఒకేసారి పెట్టడం అనేది వీళ్ళకి చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే ఈ పెరిగిన సీట్లన్నీ ఆడవాళ్ళకి పోతే మా పరిస్థితి ఏంటి అని వీళ్ళ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఒక 273 సంథింగ్ సీట్లేవో అన్ని కూడా 33% కింద లేడీస్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పెరిగిన సీట్లలో అన్ని ఆడవాళ్ళకి ఇస్తే మరి మా కొడుకులు ఏం కావాలి? మా రాజకీయ వారసులు ఒక ఆయనకి 3 కొడుకులు ఉన్నారనుకో, 2 కొడుకులు ఉన్నారనుకో, ఆ 2 కొట్టుకుంటున్నారు సీట్ల కోసం. సీట్లు పెరిగినవి మహిళలకు ఇవ్వకుండా ఉంటే నా 2 కొడుకులకి ఇచ్చుకుంటాను కదా. మీరు మరి నాకు ఒక కొడుకుకి అన్యాయం చేస్తే ఎట్లా అని అంటే ఇటువంటి పాత మహిళా రిజర్వేషన్ రద్దు చేసి అంట ఇప్పుడు మళ్ళీ పెట్టాలంట. అసలు ఎవరన్నా అంటే రాహుల్ గాంధీ ఆ మాట లోక్సభ రాజ్యసభ ఆమోదం పొందినటువంటి పాత బిల్లు చట్టం రద్దు చేసి ఇప్పుడు పెట్టి మళ్ళీ ఇస్తా మద్దతు అంటే ఈ 3 బిల్స్ కలిపి ఒకేసారి పెట్టడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. పెరిగిన సీట్లన్నీ ఆడవాళ్ళకే పోతే ఎట్లా? ఇప్పుడు జీవ పరిణామ క్రమంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరుగుతున్న దాంట్లో మార్పు జరిగిన దాన్ని మనం ఆస్వాదించాలి. ఓకే, చూడాలి. ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ ఇప్పుడు మొత్తం ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా కూడా ఆడవాళ్ళు వచ్చారు కదా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పాలసీ ప్రకారం నువ్వు అప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఆడపిల్లలు ఎట్లా పనిచేస్తారండి? అంత కిక్కిరిసి ఉంటుంది క్రౌడు. ఆ ఆడపిల్లలకి ఆ జాబ్ ఎట్లా సూటబుల్ అవుతుంది అని నైట్ అంటారు. అదే అన్నీ అన్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన ఇబ్బందులు ఏమన్నా జరిగినాయా? ఆడవాళ్ళు చక్కగా ఆర్టీసీ బస్సులు, హైదరాబాద్లో సిటీ బస్సుల్లో ఆర్టీసీ మహిళా కండక్టర్లు టికెట్లు ఇస్తూనే ఉన్నారు కదా. ఏమి ఇబ్బంది, వాళ్ళకేమి ఇబ్బంది లేదు కదా. అట్లాగే అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నాను అంటే 33%, చదువులో 33%, ఉద్యోగాల్లో మీకు రాజకీయంగా మీకు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు వచ్చి ఆర్మీ తరఫున వచ్చి బ్రీఫింగ్ ఇచ్చిన మహిళలు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ అంటే
వాళ్ళు వచ్చి మహిళలు వచ్చి వాళ్ళు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు. నువ్వు ఎప్పుడన్నా చూసావా మహిళలు వచ్చి అంత ఎఫిషియెంట్గా బ్రీఫింగ్ ఇవ్వటం చూసావా? చూడలేదు. అంటే అటువంటివి కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిని ఆహ్వానించాలి. ఎంతసేపటికి నేను ఉండాలి, నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా కొడుకు తర్వాత నా మనవడు ఉండాలి, ఈ ఆలోచన వద్దు. మారుతుంది, కాంప్లెక్స్ మారుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా అదే బాధపడుతూ ఉన్నాడు. మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది అంటాడు. మారిపోవటానికే కదా ఇచ్చేస్తున్నది. రాజకీయ ముఖ చిత్రం మారటానికే ఈ ప్రయత్నం. అందుకని ఈ రాజకీయ ముఖ చిత్రం మారాలి. ఇప్పటికే మారింది, ఇంకా మారాలి. ఆ మారటానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అంతే తప్ప దీన్ని మీరు వ్యతిరేకించినంత మాత్రాన ఇది ఆగుతుందా? నో 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 మేము ఆపుతాం అంట. నువ్వు ఆపుతావు, చాలా విషయాలు ఆపుతావు, కానీ జరగకుండా ఆగదు. మీరు ఎంత అడ్డుకున్నా జరిగే ప్రాసెస్ని ఆపలేరు. వస్తున్న చైతన్యాన్ని మీరు అడ్డుకోలేరు. మీరు సీట్లు పెరుగుతాయి, ఎంపీలు పెరుగుతారు. అసలు ఇంతమంది ఎంపీలు ఏంటండి అంటాడు ఒక ఆయన. అసలు ఇప్పుడు మాత్రం అంతమంది ఎంపీలు ఎందుకు? 540 మంది, నలుగురు 5 ఉంటే చాలు కదా అని నేనంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఓ 4 కలిసి కూర్చొని నడపండి దేశాన్ని అంటే లేదు. రాష్ట్రానికి ఒకళ్ళ చూసుకున్న రాష్ట్రానికి ఒకళ్ళనో ఇద్దరినో పెట్టి నడపండి అంటే కరెక్ట్ అది? అందుకని రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. మారటానికి మనందరం దోహదం చేయాలి. చేంజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో డివిఎస్ గారు, ఇంత స్పష్టంగా పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే మిథున్ రెడ్డి మురికి వ్యాఖ్యలు అక్కడ కూడా మళ్ళీ లేవదీస్తూ మహిళా రిజర్వేషన్కి మేము సపోర్టే, అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్ప అసలు మహిళల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా పార్టీలో 50% సీట్లంతా కూడా వాళ్ళకి ఇచ్చామని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పడంతో ఇప్పుడు మా రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నట్టు మాటలు మాట్లాడుతున్నాడంటే అక్కడ జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటి? మిథున్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలంటే? అంటే మా నాయకుడు మా అమ్మ మీద కేసు వేసాడని కూడా చెప్పాడా? అది చెప్పలేదు సార్. చెల్లికి ఆస్తి ఇవ్వకుండా ఎళ్ళగొట్టాడని చెప్పాడా? అది కూడా చెప్పలేదు సార్. మరి అది కదా చెప్పాల్సింది. ఇప్పుడు మిథున్ రెడ్డి ఇట్లా మా పార్టీ అధ్యక్షుడు వాళ్ళ కన్న తల్లి విజయమ్మ మీద కేసు వేసాడండి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి షర్మిల ఆస్తులు లాక్కున్నాడండి, ఇది కదా మహిళా సాధికారత. అసలు మరి వీటి గురించి మీరు అప్రిషియేట్ చేయండి, జగన్మోహన్ రెడ్డిని అభినందించండి, ధన్యవాదాలు తీర్మానం పెట్టండి. దేశంలో ఉన్న అందరు కొడుకులు కూడా తల్లుల మీద కేసులు వేయండి అని ఇంకా పిలిపివ్వండి. అసలు అక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడాల్సింది ఏంటి? ఆపరేషన్ సింధూర్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఆ నోట్ బందీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు మాట్లాడాల్సింది మహిళా రిజర్వేషన్ బిల్లు, లేదు రీఆర్గనైజేషన్ డీలిమిటేషన్ బిల్లు. వీటిపైన మీరు సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో 50% కన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అదేదో జనాభా ప్రాతిపదిక కూడా దానికి కొంత యాడ్ అయితే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో 50% బేస్ లైన్, అక్కడ అది ఎందుకు పెడతారు? 50% అండ్ మోర్, ఆ మోర్ అనేది తీసేయండి. ఇటువంటి సలహాలు ఇవ్వచ్చు, అంతేగాని కన్స్ట్రక్టివ్గా ఉండాలి కదా. అపోజిషన్ చేసేటటువంటి క్రిటిసిజం కూడా వాళ్ళు తీసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అందరి అభిప్రాయం ఏకాభిప్రాయ సాధనే కదా ఇవాళ లక్ష్యం. ఇప్పుడు ఒకటి నిజంగానే ఇప్పుడు ఈ సీట్ల పెంపు వల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి సీట్లు? 25. ఎన్ని పెరుగుతాయి? 13 పెరుగుతాయి, 38 అవుతాయి. 28గా మన వాయిస్ ఎంత ఉంది? ఇప్పుడు 25గా 542లో మన వాయిస్ 4.5. రేపు పొద్దున 850లో కూడా 38తో నువ్వు కనుక తీసుకుంటే ఆ ప్రోరేటా తెలంగాణ అంతే. ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి? 17 సీట్లు ఉన్నాయి. రేపు ఒక 9 పెరుగుతాయి. 17కు 9 మామూలుగానే వాళ్ళకి 26 సీట్లు అవుతాయి. 542లో 17 ఎంత? 850లో పెరిగిన సీట్లు ఏది 27 కూడా అంతే.
ఇంత చిన్న దాంట్లో మీరు ఎందుకు అసలు ఆ మాత్రం లాజిక్ కూడా మీరు తీసుకోకుండా దీనివల్ల మీకు వచ్చే మైలేజ్ ఏంటి? డ్యామేజ్ తప్ప. మోడీ నిన్నేమన్నారు? సహకరించండి, దీనివల్ల నాకు పెరిగే క్రెడిట్ ఏమీ లేదు, ఒకవేళ పెరిగినా మీరు అందులో భాగం తీసుకోండి, క్రెడిట్ తీసుకోండి అని చెప్పేసి కూడా అంటున్నారు. అవును, అసలు ఎందుకు గవర్నమెంట్ ఖర్చుతో మీ ఫోటోలతో యాడ్స్ వేపిస్తా అన్నాడు. ఇప్పుడు దీనికి సహకరించి దీన్ని ఆమోదం కనుక చేస్తే ప్రభుత్వ డబ్బులతో ఇక నా ఫోటో వద్దు, సోనియా గాంధీ ఫోటో, రాహుల్ గాంధీ ఫోటో, ప్రియాంక ఫోటో, లేదు స్టాలిన్ తగలబెట్టాడు కదా స్టాలిన్ ఫోటో ముందు పెడదాం, లేదు హైబ్రిడ్ మోడల్ తెచ్చాడు కదా ఎవరు రేవంత్ ఫోటో కూడా అక్కడ పెడదాం, వీళ్ళ ఫోటోలతో ప్రభుత్వ ఖర్చుతో నేను యాడ్స్ ఇప్పిస్తా అన్నాడు. అంతకన్నా మంచి ఆఫర్ ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు ఆయన వీళ్ళ ఇమేజ్ పెంచడానికి పాపం ఆయన వంతు ఆయన తీసుకుంటున్నాడు. ఎంతగా జాకీలేసి రాహుల్ గాంధీని లేపుదామన్నా అతనేమో పడిపోతే, ఇక్కడ మహిళా రిజర్వేషన్స్ మీరే చెప్తున్నారు, వాళ్ళ ఎంపీలందరూ మహిళా ఎంపీలందరూ అంటున్నారు ఏమని, ఇది మేమే తెచ్చాము, మా మన్మోహన్ సింగ్ హయాంలోనే రాజ్యసభ దీన్ని ఆమోదించింది. ఎందుకని మీరు క్రెడిట్ తీసుకోరు? సత్యమూర్తి గారు ఇప్పుడే చూసా, కళ్యాణ్ బెనర్జీ అంట ఒకటి లేచి చెప్పాడంట, టీఎంసీ ఎవరు ఆయన మంచివాడు ఉండాల్సినాడు, ఏంటి ప్రధాని పదవి కూడా మహిళలకు రిజర్వ్ చేయండి అన్నాడంట. ప్రధాని పదవి కూడా మహిళలకు రిజర్వ్ చేయండి అని కళ్యాణ్ బెనర్జీ అనగానే మోడీ నవ్వుతున్నారంట. ఒకసారి రాహుల్ గాంధీ ఇటు చూశాడంట, అంటే ఇక లైఫ్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం, కళ్యాణ్ బెనర్జీ వైపు రాహుల్ గాంధీ గిర్రున బ్రహ్మానందం చూసినట్టు మామూలు టర్నింగ్ ఇవ్వలేదంట, ఫేస్ టర్నింగ్ ప్రియాంకన అవుతుందంట. ఏది చేసేది విధానపరమైనట్టు విమర్శ చేయాలి, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వాలి. అది వదిలేసి జాదూగర్ అంటే నిన్నే చూసావా జాదూగర్ ఏంటో, ఎంతమంది గైరు హాజరయ్యారు? 104 మంది గైరు హాజరయ్యారు. ఇప్పుడు ఇవాళ ఏంటి పరిస్థితి? నీ ఎంపీలను నువ్వు కంట్రోల్ చేసుకోగలవా? క్రాస్ ఓటింగ్ కాకుండా ఆపుకోగలవా? అది చేసుకో ముందు, దానికి నిబంధనలు, దానికి విప్పు, ముందు వాళ్ళందరినీ బతిమలాడుకుంటావో కాళ్ళు గడ్డాలు పట్టుకుంటావో, క్రాస్ ఓటింగ్ చేయబాకంటారా నాయన, గైరు హాజరు కాకుండా చూడండిరా నాయన. మీరు అది కదా కోఆర్డినేషన్ చేసుకోవాల్సింది, ఫ్లోర్ కోఆర్డినేషన్ ముఖ్యం. ఇప్పుడు ఈ ఓటింగ్లో కూడా అది వదిలేసి ఏదో ఇక ఈ రకంగా స్పీచెస్ దంచి కొడితే దీనివల్ల ఏం మైలేజ్ పెరుగుద్ది? డ్యామేజ్ తప్ప. ఈరోజు ఇవాళ వీళ్ళు ఆపలేరు. సత్యమూర్తి గారు ఇందాకే చెప్పారు ఏంటి, ఇది ఒక చేంజ్, మార్పుకు ఎవరు ఎదురెళ్ళాల అనుకున్నా కొట్టుకుపోతారు. మార్పుని ఎప్పుడు కూడా మనం ఆహ్వానించాలి, స్వాగతించాలి, అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు వస్తోంది అదే, మహిళలు ఉధృతంగా వస్తోంది, రాబోయేది ఉప్పెన, ముంచేస్తారు మొత్తం మహిళలు. ఏంటి దగ్గర అసలు నీకు 280 మంది మహిళలు. అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు నీకు మొత్తం మహిళలే 87 మంది అసెంబ్లీలో ఉంటారంట మహిళలు. అంటే ఇవాళ మహిళా సాధికారత అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఈ బిల్లుల్ని వ్యతిరేకించడం ద్వారా గంపగుత్తగా మహిళా ఓటింగ్ అంతా మోడీకి ఇచ్చేసేటట్టున్నారు. మహిళా ద్రోహులుగా మీరు మిగిలిపోతే ట్రిపుల్ తలాక్ బిల్లు ఆ రోజు ఎలా అయితే అతను 2.0కి కారణమైందో, ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్ మళ్ళా 4.0 తెచ్చుదా? ఇది కాదు. ఇవాళ మీరు మేల్కోవాలి. మీరు ఇవాళ ఏంటి, దీన్ని మీరు క్రెడిట్ కొట్టేసుకోవాలి. దీనిలో మీరు బ్రహ్మాండంగా మీ భాగస్వామ్యం ఏదో తీసుకోండి, ఓనర్షిప్ తీసుకోండి, అంతే తప్ప దీన్ని అనవసరంగా మోడీ క్రేజ్ పెంచడానికి, ఆయన ఇమేజ్ పెంచడానికి, ఇక అది పొలిటికల్ సూయిసైడ్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఇప్పుడున్న టెక్స్చర్లో, కాంప్లెక్స్లో మరి మీరు సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉండాలి అని చెప్పి మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు?
కాంగ్రెస్ పార్టీ కానీ ఈ స్టాలిన్ డిఎంకే కానీ వీళ్ళందరూ కూడా మరి ఉత్తరప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయిన వ్యక్తే చాలా కాలం పాటు ప్రధానిగా ఉన్నాడా లేదా? సౌత్ ఇండియా నుంచి పివి నరసింహారావు లేకపోతే హెచ్డి దేవగౌడ వీళ్ళిద్దరు తప్ప ఇంకేమో హెచ్డి దేవగౌడ స్మాల్ టైము, పివి నరసింహారావు 5 ఏళ్ల పాటు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అటు సైడ్ నుంచే కదా, నార్త్ ఇండియా సైడ్ నుంచే కదా. మరి దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు మీరందరూ? ఈ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది అనుకో, అంత ముందర కంబైన్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కలిసి మరి కదా దక్షిణాదికి జరిగిన అన్యాయం అది కదా. నువ్వు దాన్ని ఎందుకు కరెక్ట్ చేయలేకపోయావు? ఇది అంటే ఈ లైన్లో ఆలోచించండి. మీకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కావటం ఏంటి? మేము ఇందిరాగాంధీకి వ్యతిరేకం అన్నాడు ఎవడన్నా? జవహర్లాల్ నెహ్రూకి మేము వ్యతిరేకం అన్నాడు ఎవడన్నా? మీరు ఉత్తరప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయ్యి దేశాన్ని పరిపాలిస్తే ఎవరేమనలేదు కదా. అంటే నువ్వు ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. అంటే రాజకీయాలు కూడా మాట్లాడుకుందాం. ఈ రాజ్యాంగపరమైన విషయాలే కాకుండా వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న మనిషి. ఆమె ఒప్పుకోవటం లేదు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి. నథింగ్ డూయింగ్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి వీలు లేదు అంటున్నది. నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆమెను కన్విన్స్ చేసుకో. నువ్వు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నేను రాహుల్ గాంధీని ఒప్పుకుంటున్నానని మమతా బెనర్జీతో చెప్పించుకో. ఆయన జోడో యాత్ర ఆమె రాష్ట్రంలో అడుగు పెడితే ఆమె అసలు నాకు చెప్పకుండా రాష్ట్రానికి వస్తావా అని చెప్పాను. నీకేంటి అంటే మరి నువ్వు మమతా బెనర్జీని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నావు? రాహుల్ గాంధీ ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నాడు? అంటే ఇటువంటివి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. నువ్వు ఆ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో నీకు అడ్వాంటేజ్ అయినప్పుడేమో నువ్వు చక్కగా ఉండవు. అంటే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వాంటేజ్లో ఉన్నంత కాలం చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది. దేశం మొత్తం సుభిక్షంగా ఉన్నది అనుకుంటూనే ఉంది, చెబుతూనే ఉంది. ఇప్పుడు దేశం సుభిక్షంగా లేదా? ఇది ప్రధానమైన ప్రశ్న. నీకు అధికారం పోయినంత మాత్రాన దేశానికి అన్యాయం జరిగినట్టు కాదు. రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, మోడీనే దేశం కాదు, దేశ జనాభానే బీజేపీ కాదు అని చెప్తున్నాడు కదా. మరి అప్పుడు కాంగ్రెస్ ఇండియానే ఇందిరానే ఇండియా అన్నప్పుడు లేదా? మరి మీ నాయనమ్మ అంటే మెయిన్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన విధి విధానాలని సవరించుకోవాలి. మారుతున్నది, ఇండియా మారుతున్నది, పొలిటికల్ సినేరియో మారుతూ ఉన్నది. ఈ మారుతున్న సమాజానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తన ఆలోచనలని మార్చుకోవాలి తప్ప, లేదు నేను మార్చుకోను అలాగే ఉంటాను అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నాడు కదా, నేను విధ్వంసం చేస్తా. నేను మొన్న జువల్ దిన్నే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీ అని వస్తున్నది. డిఫెన్స్ ఫ్యాక్టరీ ఎవరైనా ఏం చేస్తారు? డిఫెన్స్ ఫ్యాక్టరీ వస్తుందంటే అది మనకి ప్రెస్టీజియస్ కదా. ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీ అది రావటాన్ని స్వాగతించాలి. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నో సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీ నేను రానివ్వను, నేను ఎళ్ళగొడతా, నేను అక్కడ రానివ్వను అంటాడు. అంటే ఈ యాటిట్యూడ్, పరిశ్రమల్ని నేను వెళ్ళగొడతా, మనుషుల్ని చంపుతా, రప్ప తలకాయలు లేపేస్తా. ఆడు తెలుగుదేశం వాడైతే వాడి తలకాయలు లేపితే మంచిదే కదా అనే ఇటువంటి వింత జీవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్ట చూస్తున్నారో దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీని అట్లా చూడకుండా కాంగ్రెస్ పార్టీ తన విధి విధానాలని మార్చుకోవాలి, సవరించుకోవాలి. లేకపోతే అసహించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు. అట్లా ఆ స్థితిలోకి కాంగ్రెస్ రాకూడదు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజున దేశంలో ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం హుందాగా ప్రవర్తించాలి, కరెక్ట్గా సజెషన్స్ ఇవ్వాలి.
కరెక్టు ఇవి ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి. నరేంద్ర మోడీ ఏదన్నా తప్పు చేస్తూ ఉంటే కాంక్రీట్గా చెప్పాలి, ఇది తప్పు, ఇది కరెక్టు, ఇట్లా చేయండి అని సలహాలు ఇవ్వగలగాలి. పొలిటికల్ అడ్వాంటేజ్ అంటారా, ఈ రోజున నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఉన్న పొలిటికల్ అడ్వాంటేజీ ఏ పార్టీకి లేదు, ఏ పార్టీకి రాదు కూడా. ఆ క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతే తప్ప ఊరికే వచ్చి మేము ఆ బిల్లుకి వ్యతిరేకం, ఈ బిల్లుకి వ్యతిరేకం. సౌత్ నార్త్ కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి లాభపడదాం రాజకీయంగా అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్య విభేదం, ఘర్షణలు సృష్టిద్దాము, దానికి మేము 1960లో మేము ఏమేం పనులు చేసామో ఇప్పుడు అవే పనులు చేస్తాము అని డిఎంకే అంటే 1960 వేరు, 2026 వేరు. నువ్వు ఆ రోజున నువ్వు చేసినవన్నీ చెప్పుకుంటూ పోతే, ఆ రోజు చెప్పుకున్న 1960లో డిఎంకే చేసిన పనులు ఈ జనరేషన్కి చాలామందికి తెలియదు. తెలిస్తే స్టాలిన్ని మామూలుగా కొట్టరు. అన్ని దారుణాలు చేశారు తమిళనాడులో. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అటువంటి హిందీ హేట్రెడ్నెస్ అనే దాన్ని ఒకటి పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి, నువ్వు తమిళనాడులో ఉన్నంతకాలం హిందీ మాట్లాడతావు, తమిళనాడులో ఉన్నంతకాలం హిందీ మాట్లాడవు, బయటకు వస్తే మాట్లాడుతున్నావు కదా, తప్పదు కదా అది. అందుకని ఇటువంటి విధానాలు, ఇవన్నీ 1960 విధానాలు ఇప్పుడు తీసుకురామాకండి. ఇప్పుడు తీసుకొచ్చి మేము సొసైటీని, ప్రోగ్రెస్ని అడ్డుకుంటాము అంటాం కరెక్ట్ కాదు. ఇవన్నీ మీ సిద్ధాంతాలని, రాజకీయ సిద్ధాంతాలని మార్చుకోకుండా, స్టాలిన్ కొడుకున్నాడు ఉదయనిధి అని, సనాతన ధర్మాన్ని కరోనా దీంతోటి వాటితోటి పోల్చటం, డెంగ్యూ క్రిములతోటి పోల్చటం, ఇటువంటి పద్ధతులు మార్చుకోకపోతే మీకు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మీకు ఏం చేయాలో ప్రజలు అదే చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ లోక్సభలో ఏమంటాడు, న్యాయ వ్యవస్థలో ఓబీసీలేరి, లేకపోతే హయ్యర్ బ్యూరోక్రాట్స్లో దళితులేరి, మహిళలేరి అంటున్నాడు. ఇప్పుడు సత్యమూర్తి గారు ఇప్పుడే చెప్పారు, ఏంటి 80 ఏళ్ళు స్వతంత్ర భారత్, 60 ఏళ్ళు ఏలింది మీరే. మీ నాయనమ్మ దగ్గర నుంచి, మీ నాన్న దగ్గర నుంచి, మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి మీ తాత ముత్తాతలు కదా. 80 ఏళ్లలో 60 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలిన మీరు న్యాయ వ్యవస్థలో మహిళలేరి, బ్యూరోక్రాట్స్లో మహిళలేరి అంటే అది సమాధానం చెప్పాల్సిన వాళ్ళు కదా. అవును. ఇప్పుడు అతను ఒక ఫూల్ అవుతున్నాడు అడుగడుగున. ఆయన ఏంటి ఇప్పుడు మర్చిపోయా, ఇప్పుడు మోడీకి షాక్ ఇద్దామని లేచి నుంచుని మాట్లాడుతున్నాడు. లక్నో హైకోర్టు ఇప్పుడు రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిందంట. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి రాహుల్ గాంధీ పైన అని. ఇప్పుడే ఏంటి డ్యూయల్ సిటిజన్షిప్, ద్వంద్వ పౌరసత్వం రాహుల్ గాంధీకి. అక్కడ బ్రిటిష్ పౌరసత్వం ఉంది, అక్కడ ఓటేశాడు అంటూ ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. మీరు ఇవాళ ఈ విధంగా, అటు సోనియా గాంధీది అదే ద్వంద్వ పౌరసత్వం, అప్పట్లో పెద్ద వివాదం. అందుకే కదా ఆమెకి ప్రధాని పదవి ఇవ్వకుండా మన్మోహన్ సింగ్ని పెట్టింది ఆ రోజు అబ్దుల్ కలాం. ఇప్పుడు నీకు అదే ద్వంద్వ పౌరసత్వం, అది చుట్టుకుని వాళ్ళని పైన ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి. ఇది ఇక్కడ ఇవాళ ఏంటి జరుగుతున్న డిబేట్ ఏంటి, పార్లమెంట్లో తెచ్చిన బిల్లులు ఏంటి, వాటిని వదిలేసి అటు మహిళల గురించి, రిజర్వేషన్ల గురించి, మొత్తం దేశమంతా వాళ్ళతో మహిళలందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎంపీ వీళ్ళందరూ వెళ్ళారు, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్యాలరీలో కూర్చుని. ఆ జరిగేటటువంటి చారిత్రాత్మక ఘట్టంలో మేము కూడా భాగస్వాములు కావాలని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ఈ రకంగా అడ్డుకట్టలా ఏం జరుగుద్ది? ఉప్పెన కొట్టుకుపోతారు.